హలో ఫ్రెండ్స్, చిన్న కథ. ఒక రోజు ఒక వృద్ధురాలు చచ్చిపోతుంది. వృద్ధురాలు చచ్చిపోతే యమధర్మరాజు వస్తాడు, తీసుకెళ్తుంటాడు. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారంటాడు. నువ్వు అన్నీ మంచి పని చేసావు కదా, నీ స్వర్గానికి తీసుకెళ్తున్నాను. అయితే నాకు నరకం చూడాలని ఉందంట. అయితే అతను ముందుగా నరకానికి తీసుకెళ్తాడు. నరకానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడేమో అందరినీ చూస్తుంది. చూసిన తర్వాత అక్కడేమో ఒక పెద్ద బిందెతో పాయసం ఉంటుంది. అదేమిటి అని అడుగుతుంది. పాయసం అంటే అయితే ఒక ఆత్మ అడుగుతుంది, మీరు ఎందుకు తినట్లేదని. అక్కడ దాకా వెళ్ళే శక్తి మాకు లేదు, వెళ్ళలేము మేము అంటుంది. ఆహా అనేసుకుంటుంది. అయ్యో పాపం అనుకుంటుంది. అంటే బిందె అందని ద్రాక్ష పండులాగా అయిపోతుంది వాళ్ళకి. ఆ తర్వాత ఇతను తీసుకొని స్వర్గానికి వస్తుంది. స్వర్గానికి వచ్చే ఈవిడేమో అక్కడ కూడా బిందెతో పాయసం ఉంటుంది. ఆ పాయసం చూసి ఈవిడేమోని, అందరిని మీరు కూడా తినలేరు కదా ఆ పాయసం అంటే, ఎందుకు తినలేము, మేము చెట్లతో మెట్లు చేసుకున్నాము, అందుకు ఆ మెట్లు ఎక్కి కూర్చొని తిని ఎంతో ఆనందంగా ఉంటుంది. దేవుడు అందరికీ అవకాశాన్ని ఇస్తాడండి, కానీ అది ఎలా ఉపయోగించుకోవాలో ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. నిజమే కదా.